ఇమాజిన్ ఒక రోజు మీ నాన్నకి ర్యాండమ్ వీడియో కాల్ వస్తుంది. అవతల వైపు ఎవరో పోలీస్ యూనిఫామ్ లో ఉంటారు. ఐడి కార్డ్ చూపించి అంటారు, మీ పేరు మనీ లాండరింగ్ కేసులో ఉంది అని. ఇంట్లో ప్రతి డోర్ మూసివేయమంటారు అండ్ వార్నింగ్ ఇస్తారు, మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారని. మీ నాన్న పానిక్ లోకి వెళ్తారు. ఫ్యామిలీ తోటి చెప్పుకోలేరు కూడా. అండ్ ఆ పర్సన్ కొన్ని రోజుల వరకు మనీ అడుగుతూనే ఉంటాడు. ఇదేమీ మూవీ సీన్ కాదు, ఇది ఇండియాలో స్కామర్స్ చేసే పని. రీసెంట్లీ చండీగఢ్లో ఒక రిటైర్డ్ కపుల్స్ 3 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఇలాగే పోగొట్టుకున్నారు. ఇదేమీ ఒక్క కేసు కాదు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం గడిచిన సంవత్సరాల్లో డిజిటల్ ఫ్రాడ్స్ లక్షల్లో కోట్లలోకి చేరుకుంది. అంటే ఈరోజు స్కామ్ జస్ట్ ఒక కాల్, లింక్ లేదా వాట్సాప్ మెసేజ్ లాంటిది. ఈ వీడియోలో మనం చూద్దాం ఇండియాలో మోస్ట్ డేంజరస్ స్కామ్స్, ఎలా ఇవి పనిచేస్తాయి అండ్ ఎందుకు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అండ్ రిటైరీస్ మాత్రమే ఈ స్కామ్ లో పడతారు. అండ్ తెలుసుకుందాం అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలా ఈ స్కామ్స్ నుంచి తప్పించుకోవాలి. రైజ్ ఆఫ్ న్యూ ఏజ్ స్కామ్స్. ఇండియాలో కొత్త స్కామ్స్ వచ్చినాయి. ముందు ప్రజలు చిట్ ఫండ్స్ లేదా లాటరీస్ లో ఇరుక్కునే వాళ్ళు. ఈ రోజు స్కామ్స్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లింకుల్లో ఉంటుంది. ఒకసారి వీడియో కాల్ వస్తుంది, దాంట్లో కస్టమ్స్ ఆఫీసర్ మీ పార్సల్లో డ్రగ్స్ పట్టుకుంటారు. ఇంకోసారి మెసేజ్ వస్తుంది, దాంట్లో ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్, మంత్లీ 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించు అని. స్కేల్ ఇంత పెద్దది, మీరు ఆశ్చర్యపోతారు. ఆర్బీఐ డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో మొదటి 10 నెలల్లోనే 24 లక్షల కంటే ఎక్కువ డిజిటల్ ఫ్రాడ్స్ రిపోర్ట్ అయ్యాయి. వాటి టోటల్ వాల్యూ 4,245 కోట్లు. ఇమాజిన్, రోజు వచ్చే వేల కేసులు. ఇవి రిపోర్టెడ్ మాత్రమే. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్స్ ప్రకారం FY25లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ టోటల్ అమౌంట్ 23,000 కంటే ఎక్కువ దాటింది. పోయిన సంవత్సరం కన్నా 3 రెట్లు ఎక్కువ. హిమాచల్ ప్రదేశ్లో ఒక రిటైర్డ్ కర్నల్ వాళ్ళ వైఫ్ కి కాల్ వచ్చింది. స్కామర్ అన్నారు, మీ ఆధార్ డీటెయిల్స్ మిస్యూజ్ చేశారు అని. అండ్ వాళ్ళ పేరు మీద మల్టిపుల్ సిమ్ కార్డ్స్ ఉన్నాయని. తను లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అని అన్నాడు. జూమ్ కాల్లో ఫేక్ ఐడి కార్డు కూడా చూపించాడు. భయం క్రియేట్ చేసి వాళ్ళతో 49 లక్షలు తీసుకున్నాడు. ఇంకో కేసు తెలంగాణలో 63 ఏళ్ల రిటైర్డ్ టీచర్ కి కాల్ వచ్చింది. బెంగళూరు పోలీస్ అండ్ సిబిఐ అని అన్నారు, మీ బ్యాంక్ అకౌంట్ ఒక మనీ లాండరింగ్ ప్రాబ్లం వచ్చిందని. ఆయనతో స్టెప్ బై స్టెప్ మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. టోటల్ 19 లక్షలు. ఈ 2 కేసుల్లో ప్యాటర్న్ సేమ్. స్కామర్స్ దగ్గర విక్టిమ్ ఆధార్ డీటెయిల్స్, అడ్రస్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ముందు నుంచే ఉన్నాయి. ముందు యూనిఫామ్ లో లీగల్ గా కనిపిస్తే ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా పానిక్ అవుతారు. హౌ దిస్ స్కామ్స్ వర్క్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్కామ్స్ ఎలా జరుగుతాయని. ప్రతి కేసులో వేరే ఉంటుంది, కానీ ప్లే బుక్ సింపుల్. ముందు బిలీవ్ సెటప్, తరువాత ఒక ట్రిగర్, తరువాత మనీ తీసే లూప్. ముందు డిజిటల్ అరెస్ట్. విక్టిమ్ కి ఒక వీడియో కాల్ వస్తుంది. అవతల ఒక మనిషి పోలీస్ యూనిఫామ్ లో ఫేక్ ఐడి కార్డ్ చూపించి అంటాడు, మీ పేరు మీద డ్రగ్స్ లేదా మనీ లాండరింగ్ కేసు ఉంది అని. అండ్ వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే అరెస్ట్ చేసేస్తారు. విక్టిమ్ ఐసోలేట్ అవుతాడు అండ్ పానిక్ లో FD బ్రేక్ చేస్తాడు. చేసుకున్న మొత్తం సేవింగ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. హిమాచల్ అండ్ చండీగఢ్ లో మల్టిపుల్ కేసెస్ ఇలానే ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇది ఒక సైకలాజికల్ కేజ్. ఇంట్లో కూర్చొని మిమ్మల్ని మీ ఇంట్లోనే బందీ చేసేస్తారు. ఇంకోటి జాబ్ స్కామ్. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లో ఒక రిక్రూటర్ మెసేజ్ వస్తుంది. ఆఫర్ ఉంటుంది, ఇంట్లో కూర్చొని అమెజాన్ ప్రొడక్ట్స్ రేట్ చేయండి అని. డైలీ ఎర్న్ చేయండి. ముందు 200 లేదా 300 ఇస్తారు. ట్రస్ట్ అవ్వగానే స్కామర్ అంటాడు, ఇంకా ఎర్న్ చేయండి అని. మీ డబ్బులు అడుగుతాడు. మొదట్లో 500, తర్వాత 1000, ఆ తర్వాత 10,000. ఇలాగే లక్షలు పోతాయి. విక్టిమ్ డబ్బులు మళ్ళీ అడిగితే అప్పుడు రిక్రూటర్ మాయం, వెబ్సైట్ అది కూడా మాయం. మూడవది ఫేక్ ట్రేడింగ్ యాప్స్. ఇన్స్టాగ్రామ్ లో ఫ్లాషీ లైఫ్ స్టైల్ రీల్స్ వస్తాయి విత్ క్యాప్షన్స్, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయి అండ్ లక్షల్లో సంపాదించు అని. ఈ యాప్స్ మొదట్లో ప్రాఫిట్ చూపిస్తాయి, ఎందుకంటే మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అని. బట్ విత్డ్రా టైంలో మీకు ఫేక్ రీజన్స్, ఒకసారి KYC పెండింగ్, ఒకసారి ప్రాసెస్ ఫీ రిక్వైర్డ్ అండ్ యూజర్ కి చెప్తారు ఎక్స్ట్రా బ్యాలెన్స్ వేయాలని. విక్టిమ్ ని మళ్ళీ ఇరికిస్తారు. ఎండ్ లో యాప్ డిసపియర్ అవుతుంది. అండ్ ఇంకో మెథడ్, టెలిగ్రామ్ స్టాక్ టిప్స్ సబ్స్క్రిప్షన్స్. స్కామర్ తను సేబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అంటాడు, ప్రామిస్ చేస్తాడు 100% అక్యురసీ టిప్స్ అని. సబ్స్క్రిప్షన్ 10,000 నుంచి 15,000 నెలకి. కానీ టిప్స్ మాత్రం ర్యాండమ్ ఉంటాయి. లాస్ వస్తే రెస్పాన్సిబుల్ కాదు.
విక్టిమ్ ప్రశ్న అడిగినప్పుడు గ్రూప్ నుంచి బ్లాక్ చేసేస్తారు. జీరో అకౌంటబిలిటీ. ప్రతి స్కామర్ ప్యాటర్న్ సేమ్ అండ్ సింపుల్ ఉంటుంది. ముందు ట్రస్ట్ తయారు చేస్తారు అండ్ పానిక్ లేదా గ్రీడ్ క్రియేట్ చేస్తారు. ఫైనలీ విక్టిమ్ ని ఒక లూప్ లో వేస్తారు. డౌట్ వచ్చే లోపు డబ్బులు 10-15 అకౌంట్స్ లేదా క్రిప్టో వాలెట్స్ నుంచి డిసపీర్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అండ్ రిటైరీస్ ఎక్కువగా ఈ స్కామ్ లో ఎందుకు పడుతున్నారు? ముందు అథారిటీ ఫియర్. మన సొసైటీలో పోలీస్, ఈడీ, సిబిఐ లాంటి గవర్నమెంట్ నేమ్స్ వింటే ప్రజల్లో భయం పుడుతుంది. తెలంగాణలో ఒక రిటైర్డ్ టీచర్, ఆయనకి ఒక ఫేక్ కాల్ వచ్చింది పోలీస్ నుంచి. పోలీస్ అన్నాడు, మీ అకౌంట్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నారని. టీచర్ ఇన్స్టెంట్లీ పానిక్ అయ్యాడు అండ్ 19 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయనకు అనిపించింది పరువు కాపాడుకోవడానికి ఒకే దారి కోఆపరేట్ చేయడం. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది కేవలం రిటైరీస్ లేదా అన్ఎడ్యుకేటెడ్ ప్రజలు కాదు. జనవరి 2025లో ఇన్ఫ్లుయెన్సర్ అంకుష్ బహుగుణాభి 48 అవర్స్ డిజిటల్ అరెస్ట్ లో ఇరుక్కున్నాడు. టెక్ సేవీ అయినా కానీ ఆయన లక్షల్లో లాస్ అయ్యాడు. ఇది చెప్తుంది స్కామ్ కోసం మీ డిగ్రీ, ప్రొఫెషన్ లేదా సోషల్ మీడియా ప్రెజెన్స్ మ్యాటర్ చేయవు. కేవలం ఒక మూమెంట్ ఆఫ్ పానిక్ చాలు. ఇంకో ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఇన్కమ్ డిస్పిరేషన్. మిడిల్ క్లాస్ లో ఈఎంఐ, స్కూల్ ఫీజ్ అండ్ డైలీ ఎక్స్పెన్సివ్స్ ప్రెషర్ ఉంటుంది. వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది, 2 గంటలు పనిచేయండి 5,000 రోజుకు సంపాదించి అనిపిస్తుంది. ఒక అవకాశం దొరికిందని. ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఇలానే అమెజాన్ రేటింగ్ స్కామ్ లో జాయిన్ అయ్యాడు. ఆయనకు మొదట్లో డబ్బులు సంపాదించి చూపించారు, కానీ తరువాత డిపాజిట్స్ అడిగారు అండ్ మెల్లగా ఆయన 1.2 lakhs పోగొట్టుకున్నారు. ఇదే గ్రీడ్ అండ్ ఫోమోలికి వెళ్ళడానికి ఇంకా చాలా విధాలుంటాయి. ఇన్స్టాగ్రామ్ లో ఫ్లాషీ వీడియోస్, లగ్జరీ కార్స్ చూపించి స్టాక్ గురువు చూపిస్తారు. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి లక్షల్లో సంపాదించొచ్చని. ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అందరికీ మనీ వస్తున్నాయి, ఈ టైంలో మీ బ్రెయిన్ పనిచేయదు. మూడవ ఫ్యాక్టర్ టెక్నాలజీ నాలెడ్జ్ గ్యాప్. సీనియర్స్ ఓటీపీ షేర్ చేసేస్తారు లేదా ఎస్ఎంఎస్ లింక్ నిజం అనుకుంటారు. వాటిని డౌన్లోడ్ చేయాలి, వెరిఫై చేయాలి. ఇది ఒక నార్మల్ స్టెప్ అనిపిస్తుంది, కానీ అదే స్కామ్ కి ఎంట్రీ పాయింట్ అవుతుంది. అందుకే మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువ వల్నరబుల్ అవుతారు. ఒకవైపు భయం, ఇంకోవైపు నమ్మకం అండ్ మూడో వైపు గ్రీడ్ అండ్ ఫోమో. ఈ మూడిటి మధ్యలో స్కామర్ ఒక ప్లేస్ తీసుకుంటాడు, అక్కడ నుంచి మొత్తం స్కామ్ చేస్తాడు. ద బిగ్గర్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక పెద్ద మూవీ చూద్దాం. ఈ స్కామ్స్ ఇంత ఎక్కువగా ఎందుకు పెరుగుతున్నాయి? జస్ట్ ఇండివిజువల్ మిస్టేక్స్ కాదు, సిస్టమ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అన్నిటికంటే మొదటి ఫ్యాక్టర్ ఈజీ యాక్సెస్. ఫేక్ సిమ్ కార్డ్స్, చీప్ స్మార్ట్ ఫోన్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో స్కామర్స్ కోసం రెడీమేడ్ నెట్వర్క్ ఉంది. జమ్తారా లాంటి టౌన్ లో కాల్ సెంటర్స్ ఫస్ట్ లోకల్ బ్యాంక్స్ ని టార్గెట్ చేసేవి. ఇప్పుడు అదే మోడల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లోకి మారింది. ఇంకోటి పేమెంట్స్ మిస్యూజ్. యూపీఐ ఇండియాకి డిజిటల్ రెవల్యూషన్ ఇచ్చింది, కానీ అదే స్పీడ్ లాభం స్కామర్స్ తీసుకుంటున్నారు. మనం ముందు కూడా చూసాం. FY 2025లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ టోటల్ వాల్యూ 23,000 కోట్లు దాటింది. మూడవ ఫ్యాక్టర్ ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్. సైబర్ పోలీస్ అండ్ ఈడీ టైం టు టైం రేడ్ చేస్తారు. నోయిడా, గుడ్గావ్ అండ్ జమ్తారా లాంటి ఫేక్ కాల్ సెంటర్స్ దొరికాయి కూడా, కానీ క్రాక్ డౌన్ తర్వాత కొత్త స్కామ్స్ మళ్ళీ వచ్చాయి. విక్టిమ్ కి వాళ్ళ డబ్బులు తిరిగి రావడం చాలా కష్టం. ఎందుకంటే మనీ క్రిప్టో వాలెట్స్ లోకి వెళ్తుంది లేదా 10-20 మ్యూల్ అకౌంట్స్ త్రూ డిసపీర్ అవుతుంది. ఇంకో డిస్టర్బింగ్ ట్రెండ్ ఒకటి ఉంది, ఎక్కడైతే విక్టిమ్ తానే స్కామ్ లో భాగం అవుతాడు. ఇందులో మొదటిగా ఫేక్ రిక్రూటర్స్ ఇంటర్వ్యూ లేదా ఫేక్ ఆఫర్ లెటర్ చూపిస్తారు. క్యాండిడేట్ కి అనిపిస్తుంది జెన్యూన్ జాబే అని, కానీ వాళ్ళ నుంచే వేరే వాళ్ళకి ఫేక్ కాల్స్ చేపిస్తారు. నిజం తెలిసే లోపు డాక్యుమెంట్స్ కంపెనీ దగ్గర ఉంటాయి అండ్ బెదిరిస్తారు కోఆపరేట్ చేయకపోతే లీగల్ కేసు అవుతుందని. ఇలాగే మియాన్మార్, థాయిలాండ్ లాంటి కంట్రీస్ లో ఇండియన్స్ ని ట్రాప్ చేశారు అండ్ దే ఆర్ మేడ్ టు వర్క్ ఫర్ స్కామ్ కాల్ సెంటర్స్. అండ్ ఇందులో లాస్ జస్ట్ ఫైనాన్షియల్లీ కాదు, విక్టిమ్ వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అయితే పోగొట్టుకుంటాడు, అలాగే గిల్ట్ అండ్ షేమ్ కూడా తెచ్చుకుంటాడు. చాలా ప్రజలు పోలీస్ కంప్లైంట్ కూడా చేయరు, ఎందుకంటే జనాలు ఏమనుకుంటారో అని, నా గురించి ఏం ఆలోచిస్తారు. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల స్కామ్ దెబ్బ ఇంకా ఎక్కువ అవుతుంది. హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు వస్తుంది ఇంపార్టెంట్ పార్ట్, ఈ స్కామ్స్ నుంచి తప్పించుకోవడం ఎలా. స్కామర్స్ ప్రతి ఇయర్ కొత్త మాస్క్ వేసుకుంటారు, కానీ కొన్ని సింపుల్ రెడ్ ఫ్లాగ్స్ ప్రతిసారి సేమ్ ఉంటాయి. ఫస్ట్ పోలీస్, సిబిఐ, ఈడీ ఎప్పుడు ఫోన్ లో ఫైన్ లేదా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడగరు. ఒకవేళ ఇలాంటి కాల్ వస్తే డైరెక్ట్ 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి రిపోర్ట్ చేయండి. ఇంకోటి, బ్యాంక్ ఎప్పుడు ఓటీపీ అడగదు. ఒకవేళ ఏదైనా లింక్ లేదా SMS ఓటీపీ అడిగితే అర్థం చేసుకోండి అది ఫ్రాడ్ అని. మూడవది, ఏ జెన్యూన్ కంపెనీ అయినా జాబ్ పేరు మీద మీతో డబ్బులు అడగదు. ఒకవేళ ఎవరైనా రిక్రూటర్ డిపాజిట్ ట్రైనింగ్ ఫీ అడిగితే పట్టించుకోకండి.
అండ్ ట్రేడింగ్ లేదా స్టాక్ టిప్స్. సేబీ రూల్స్ ప్రకారం ఏ గ్యారెంటీడ్ రిటర్న్ అయినా ఇల్లీగలే. అంటే ఎవరైనా 100% సక్సెస్ రేట్ ప్రామిస్ చేస్తే అది పక్కా స్కామే. గవర్నమెంట్ అండ్ రెగ్యులేటర్స్ కూడా ప్రోయాక్టివ్ అవుతున్నారు. ఆర్బీఐ అండ్ మెరిట్వై డిజిటల్ ఇండియా ట్రస్ట్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారు. అక్కడ 1930కి కాల్ చేసి ఇమీడియట్ ట్రాన్సాక్షన్ ఫ్రీజ్ చేయి. సైబర్ సురక్షిత్ భారత్ క్యాంపెయిన్ టీవీ అండ్ రేడియోలో ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇప్పుడైతే స్కామ్ అవేర్నెస్ యాడ్స్ మీకు క్రికెట్ మ్యాచ్ సీరియల్స్ మధ్యలో కూడా వస్తున్నాయి. ఆర్బీఐ టీవీఎఫ్ పంచాయత్ లాంటి పాపులర్ వెబ్ సిరీస్ లో కూడా అవేర్నెస్ యాడ్స్ వేయడం స్టార్ట్ చేసింది. చిన్న సిటీస్ లోకి ఊర్లలోకి మెసేజ్ తొందరగా చేరుకోవాలని. ఈ అప్రోచ్ చూపిస్తుంది ప్రాబ్లం ఎంత పెద్దగా అయ్యింది అని. ఇప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని ఎంటర్టైన్మెంట్ త్రూ ప్రమోట్ చేస్తున్నారు. కానీ సిస్టమ్ తో పాటు ఇండివిజువల్ అవేర్నెస్ కూడా చాలా అవసరం. ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి: పాజ్, వెరిఫై అండ్ దెన్ యాక్ట్. కాల్ లేదా మెసేజ్ వస్తే పానిక్ అవ్వకండి. ముందు ఆగి వెరిఫై చేయండి, దెన్ యాక్షన్. పానిక్ కే స్కామర్స్ కి చాలా పెద్ద వెపన్ అవుతుంది. అందుకే మేము ఎక్స్పర్ట్ ప్యానెల్లో ఈ వీడియోస్ చేస్తాము. ప్రతి స్కామ్ కి ఒకే యాంటీడోట్ ఉంటుంది: అవేర్నెస్. ఒకవేళ మీకు కూడా ఇలాంటి కేసు దొరికితే జస్ట్ ఇగ్నోర్ చేయకండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళని అవేర్ చేయండి. అవేర్నెస్ ఒక చేంజ్. అది ఎప్పుడు పనిచేస్తుందంటే ఎప్పుడైతే మనం అందరం కలిసి దాన్ని స్ట్రాంగ్ చేస్తామో. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ మీరు పర్సనల్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్ డ్యూ రీపేమెంట్ ఇష్యూ ఫేస్ చేస్తే విజిట్ expertpanel.org. అండ్ IIM ఫౌండెడ్ కంపెనీ. వీళ్ళ ఎక్స్పర్ట్స్ 35,000 కంటే ఎక్కువ ప్రజలకు డెట్ నుంచి హెల్ప్ చేశారు. నేను మిమ్మల్ని కలుస్తాను ఇంకో వీడియోలో ఇంకో కొత్త స్టోరీతో. అప్పటి వరకు జాగ్రత్త. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.